ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. సూపర్ 6 అంటూ ఎన్నో వాగ్దానాలు చేసినా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అని ఆరోపించారు. వైసీపీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం వచ్చాక నెరవేర్చామని చెప్పారు. ఇచ్చిన హామీలు అమలయ్యేలా కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఒత్తిడి తీసుకొస్తుందని తెలిపారు. జూన్ 4వ తేదీన వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినోత్సవానికి కార్యకర్తలు భారీగా తరలి రావాలని వైసీపీ నేతలకు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ వాగ్దానం కూడా ఆచరణ చేయకుండా ఆనాడు సాక్షాత్తు మామని వెండిపోటు ప్రారంభించి అక్కడి నుంచి ప్రజలందరినీ అనేక వాగ్దానాలు సూపర్ 6 అని చెప్పి ప్రజలకు మోసం చేసి ప్రజలకు కూడా వెన్నుపోటు పడినట్టు వైనం మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. ఒక ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్నికల ముందు ఎన్నికవడానికి ఎన్నెన్నో వాగ్దానాలు చేసి ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పి ప్రజలను వంచి మోసం చేసినటువంటి వైనం ఆ రోజు జరిగితే, ఎన్నికల తదనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా దాన్ని కొనసాగించి ఇచ్చిన ఏ వాగ్దానం కూడా పూర్తి చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచి ప్రజలందరినీ వంచడం జరిగింది. మరి దీనికి మన ప్రీతమ నాయకులు గతంలో 5 సంవత్సరాల పాలన ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మనం ఏదైతే వాగ్దానం ఇచ్చామో ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఖచ్చితంగా ఆచరణ చేసి చెప్పని హామీలు కూడా ఆచరణ చేసినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.